బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా సింహాద్రిపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల తాళలేక ఓ రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పొలం దగ్గరే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. మృతులను నాగేంద్ర, వాణి పిల్లలు గాయత్రి, భార్గవ్ గా గుర్తించారు. 15 ఎకరాలు కౌలు తీసుకుని వివిధ పంటలు సాగు చేస్తున్నాడు రైతు నాగేంద్ర. కొర్ర పంట, 1.5 ఎకరాల్లో చీని పంట సాగు చేస్తున్నాడు. అయితే పంట కోసం అప్పులు చేసినట్టు తెలుస్తుంది. అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా సింహాద్రిపురంలో అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతులు నాగేంద్ర, వాణి వారి పిల్లలు గాయత్రి, భార్గవ్ గా గుర్తించారు. ప్రస్తుతం నాగేంద్ర కొర్ర పంటను సాగు చేస్తూ ఉన్నారు. అయితే 1.5 ఎకర భూమిలో చీని పంట సాగు చేస్తూ ఉన్నారు. 15 ఎకరాలు కౌలుకు తీసుకుని 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఉన్నారు రైతు. అయితే అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సమేతంగా పంట పొలాల్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సింహాద్రిపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుత కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రి మండలంలో ఒక రైతు అయితే 15 సంవత్సరాలుగా ఒక పంట సాగు చేస్తున్నారు. అదే ఈ మధ్య కాలంలో దాదాపు 3 సంవత్సరాల కిందటి వరకు అయితే కొర్ర సాగు చేశారు. అయితే ఈ 15 సంవత్సరాలుగా చీని తోట కావచ్చు, లేదా కొన్ని పండ్ల తోట పంటలు అయితే సాగు చేస్తూ వచ్చారు. అయితే ఈ దంపతులకి ఎన్నిసార్లు సాగు చేసినప్పటికీ నష్టం రావడంతో ఆ రైతు అయితే తీవ్ర ఆవేదనకు గురి అయిపోయి నాగేంద్ర అనే వ్యక్తి తన భార్యతో సహా కలిసి 2 పిల్లలు ఉరి వేసుకొని చనిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ విషాదమైన సంఘటన తెలిసిన వెంటనే బంధువులు అయితే స్థానికంగా ఉన్న బంధువులు అయితే హుటాహుటిన సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. అసలు ఏం జరిగిందనే కోణం పైన అయితే పోలీసులు అయితే ఆరాధిస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రశ్న రైట్ మధు, థ్యాంక్ యూ.